Good afternoon, students. My name is M. Venkat Lakshmi, lecturer in Computer Science Department. సో లాస్ట్ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామమ్మా? డిజైనింగ్, బిల్డింగ్ అండ్ లాంచింగ్ కామర్స్ గురించి నేర్చుకున్నాం. సో మొన్న క్లాస్తో మనకి ఫస్ట్ యూనిట్ అనేది కంప్లీట్ అయింది. సో టుడే ఐ విల్ డిస్కస్ అబౌట్ ద టాపిక్ ఈజ్ పేమెంట్స్. ఏంటమ్మా? పేమెంట్స్, మోడల్స్ అండ్ మెథడ్స్ ఆఫ్ పేమెంట్స్. ఇది సెకండ్ యూనిట్ నుంచి వచ్చిన టాపిక్ అనమాట. సో చూడండి, ఈ మోడల్స్ అండ్ మెథడ్స్ ఆఫ్ పేమెంట్స్ గురించి మనం ఈరోజు చూద్దాం. సో పేమెంట్ మీన్స్ ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్. ఏంటమ్మా? ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్. Electronic payment system is a subset of e-commerce which includes electronic payment for buying and selling goods or services offered through the internet. E-payment refers to paperless monetary transactions. సో చూడండి, ఇక్కడ ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఏ సబ్సెట్ ఆఫ్ ఈకామర్స్కి మరొక పేరే ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్. ఓకేనా? సో విచ్ ఇంక్లూడ్స్ ఎలక్ట్రానిక్ పేమెంట్ ఫర్ బయింగ్ అండ్ సెల్లింగ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. సో ఈ ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్ అనేది ఏమి ఇంక్లూడ్ చేసుకుంటుందంటే కనుక బయింగ్ అండ్ సెల్లింగ్ గూడ్స్, కొనటం కానీ లేదా అమ్మటం కానీ. దేన్ని కొనడం, దేన్ని అమ్మడం? గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆఫర్డ్ త్రూ ద ఇంటర్నెట్. ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ని ఇంటర్నెట్ యూస్ చేసి మనం బై చేయడం కానీ అలాగే సెల్లింగ్ చేయడం కానీ జరుగుతుంది. ఇట్ రిఫర్స్ టు పేపర్లెస్ మానిటరీ ట్రాన్సాక్షన్స్. ఇదంతా కూడా పేపర్లెస్ మానిటరీ ట్రాన్సాక్షన్స్ ద్వారా జరుగుతుంది, అంటే వితౌట్ పేపర్. ఓకేనా? ఈ పేమెంట్ సిస్టమ్ అనేది వితౌట్ పేపర్ ట్రాన్సాక్షన్స్ ద్వారా మనకి జరుగుతుందన్నమాట. నెక్స్ట్, ట్రెడిషనల్లీ ఆల్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ సమ్ ఫార్మ్ ఆఫ్ పేపర్ ఇన్ ఫార్మ్ క్యాష్, చెక్, అండ్ ఇన్వాయిస్ ఆర్ ఏ క్రెడిట్ కార్డ్ స్లిప్. నార్మల్గా ట్రెడిషనల్గా చూస్తే ఏమవుతుంది చూడండి, అన్ని పేమెంట్ సిస్టమ్ ట్రాన్సాక్షన్స్ కూడా ఎలా ఇన్వాల్వ్ అయి ఉంటాయంట? ఒక పేపర్ ట్రెడిషనల్గా. ఓకేనా? ఆన్లైన్గా కింద కాదు, ట్రెడిషనల్గా. అది ఏదో ఒక రూపం, ఏదో క్యాష్ రూపంలో అవ్వచ్చు, లేదా చెక్ రూపంలో అవ్వచ్చు, లేదా ఇన్వాయిస్ బిల్ రూపంలో అవ్వచ్చు, లేదా ఒక క్రెడిట్ స్లిప్ ద్వారా మనం ఈ ట్రాన్సాక్షన్స్ అనేవి ట్రెడిషనల్గా జరుపుతాం. But with the advent of computers and electronic communications, a large number of alternative electronic payment systems have emerged. But ఈ కంప్యూటర్స్ వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, కంప్యూటర్స్ వచ్చాక మనకి ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ అనేది జరిగింది. సో లార్జ్ నెంబర్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్. సో ఈ కంప్యూటర్స్ వచ్చేసిన తర్వాత ట్రెడిషనల్గా మనకి చేంజ్ అయిపోయి ఈ ఎలక్ట్రానిక్ పేమెంట్ అనేది రావడం జరిగిందనమాట. ఓకేనా? These include smart cards, debit cards, credit cards, electronic fund transfers, internet banking and e-commerce payment system. అంటే ఏంటి? ఇందాక మనం ట్రెడిషనల్గా ఏం యూస్ చేస్తారని చెప్పాము? క్యాష్, చెక్కు, ఇన్వాయిస్, బిల్లు, క్రెడిట్ కార్డ్ స్లిప్ అని చెప్పాం. బట్ ఇక్కడ వచ్చేసి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అంటే పేమెంట్ ద్వారా మనకి ఏం యూస్ చేస్తామంటే కనుక స్మార్ట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, అలాగే ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ అనేది ఇంటర్నెట్ యూస్ చేసుకొని ఈ పేమెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో టుడే మెనీ యూజర్స్ మేక్ పేమెంట్స్ ఎలక్ట్రానికలీ రాదర్ దెన్ ఏ పర్సన్. హండ్రెడ్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్ హ్యావ్ డెవలప్డ్ టు ప్రొవైడ్ సెక్యూర్ ఇంటర్నెట్ ట్రాన్సాక్షన్స్. సో ఈ ప్రస్తుతం ఉన్న ఈ రోజుల్లో టుడే చాలామంది యూజర్స్ అనేవాళ్ళు పేమెంట్ అనేది చేయడం జరుగుతుందన్నమాట ఎలక్ట్రానికల్గా. హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్స్ అనేవాళ్ళు ఈ ఎలక్ట్రానిక్ పేమెంట్ అనేది డెవలప్ చేస్తున్నారు. సో ఎందుకని డెవలప్ చేస్తున్నారు, ఎందుకని యూజ్ చేస్తున్నారు? ఇట్ సెక్యూర్ ఇంటర్నెట్ ట్రాన్సాక్షన్. ఇది సెక్యూర్గా ఉంటుంది. సో ఇంటర్నెట్ యూజ్ చేసుకొని ఈ పేమెంట్ సిస్టమ్ అనేది మెనీ పీపుల్, హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ అనేవాళ్ళు ఈ ట్రాన్సాక్షన్స్, ఈ పేమెంట్ సిస్టమ్ ట్రాన్సాక్షన్స్ని జరపడం జరుగుతుంది. సో అందుట్లో మనం ఇందాక చెప్పాను కదా, బై ఆన్లైన్ అయితే ఏం యూస్ చేస్తారని చెప్పాను? డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, స్మార్ట్ కార్డు. సో అందులో మనం ఫస్ట్ వన్గా చెప్పుకునేది వచ్చేసి డెబిట్ కార్డ్. ఈ డెబిట్ కార్డ్
is a plastic electronic card issued by a bank which allows bank clients access to their account to withdraw cash or pay for goods and services. సో ఈ డెబిట్ కార్డ్ అనేది ఎలా ఉంటుందంటే కనుక ఈ ప్లాస్టిక్ ఎలక్ట్రానిక్ కార్డ్, దిస్ ఇస్ ఏ ప్లాస్టిక్ ఎలక్ట్రానిక్ కార్డ్. సింపుల్గా చెప్పాలంటే డెబిట్ కార్డ్ అంటే ఏం కాదమ్మా, ఏటీఎం కార్డ్ మనం యూస్ చేస్తాం కదా, దాన్నే మనం డెబిట్ కార్డ్ అని కాల్ చేస్తాం. ఇట్ ఈస్ ఇష్యూడ్ బై ఎ బ్యాంక్. సో ఈ డెబిట్ కార్డ్ అనేది మనకి ఎవరు ఇష్యూ చేస్తారు? బ్యాంక్. మనం ఏదైతే బ్యాంక్లో మన అకౌంట్ తీసుకుంటామో వాళ్ళే మనకి ఈ డెబిట్ కార్డ్ ఆర్ ఏటీఎం కార్డ్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. విచ్ అలౌస్ బ్యాంక్ క్లయింట్స్ యాక్సెస్ టు దేర్ అకౌంట్ టు విత్డ్రా క్యాష్ ఆర్ పే ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో ఈ డెబిట్ కార్డ్ అనేది ఎవరు మనం ఏ బ్యాంకులో అయితే అకౌంట్ తీసుకున్నామో వాళ్ళే బ్యాంక్ క్లయింట్స్ అంటారు. సో ఆ క్లయింట్స్ అనేవాళ్ళు ఎలా యాక్సెస్ చేసుకుంటారంట? ఆ అకౌంట్ ద్వారా ఆ పర్టికులర్ డెబిట్ కార్డ్ని ఆర్ ఏటీఎం కార్డ్ని యాక్సెస్ చేసుకుని క్యాష్ని విత్డ్రా చేసుకోవడం కానీ అండ్ పే ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో అలాగే మనం ఏటీఎం కార్డ్ యూస్ చేసి ఎక్కడైనా మనం చూడండి గూడ్స్ అండ్ సర్వీసెస్ని మనం బై చేయడం జరుగుతుంది. సో ఓకేనా. అన్లైక్ క్రెడిట్ కార్డ్స్, ద డెబిట్ కార్డ్ ఇమీడియట్లీ ట్రాన్స్ఫర్ మనీ ఫ్రమ్ ద క్లయింట్స్ అకౌంట్ టు ద బిజినెస్ అకౌంట్. This removes the need for bank clients to go to the bank to remove cash from their account, as they can now just go to the ATM or pay electronically in merchant locations. చూడండి, అన్లైక్ క్రెడిట్ కార్డ్స్. సో క్రెడిట్ కార్డ్స్తో పోల్చుకుంటే డెబిట్ కార్డ్స్ అనేవి చాలా ఇమీడియట్గా మనీని ట్రాన్స్ఫర్ చేయడంలోనూ, అలాగే క్లయింట్స్ అకౌంట్లోకి లేదా బిజినెస్ అకౌంట్లోకి మనీని ట్రాన్స్ఫర్ చేయడంలోనూ కూడా ఈ డెబిట్ కార్డ్స్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయని చెప్తున్నాయి. సో దిస్ రిమూవ్స్ ద నీడ్ ఫర్ bank clients to the bank to remove cash from their account, as they can now just go to the ATM. అంటే ఏంటి, బ్యాంక్ క్లయింట్స్ అనేవాళ్ళు ఏంటి ఈ డెబిట్ కార్డ్ యూస్ చేసి ఏటీఎం వరకు వెళ్ళాల్సిన అవసరం లేదనమాట. సో అండ్ అకౌంట్ నౌ జస్ట్ గో టు ద ఏటీఎం వరకు వెళ్ళకుండానే వాళ్ళు ఏం చేస్తారు, పే ఎలక్ట్రానికలీ అట్ మర్చెంట్. మనం ఎక్కడైతే మర్చెంట్ లొకేషన్స్ ఎక్కడైతే షాప్స్ ఉన్నాయో ఆ పర్టికులర్ షాప్స్కి వెళ్ళి మనం ఈ డెబిట్ కార్డ్ యూస్ చేసి మనకి నచ్చిన గూడ్స్ అండ్ సర్వీసెస్ని బై చేయడం జరుగుతుంది. ఇన్ మెనీ కంట్రీస్ ద యూస్ ఆఫ్ డెబిట్ కార్డ్స్ హ్యాస్ బికమ్ సమ్ వైడ్ స్ప్రెడ్ దట్ ఈస్ ఎంటైర్లీ రీప్లేస్డ్ విత్ చెక్స్ అండ్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. సో చాలా కంట్రీస్లో ప్రస్తుతం ఏంటంటే ఇప్పుడు మనం క్యాష్ యూస్ చేస్తాం, కానీ చాలా కంట్రీస్లో ఏం జరుగుతుందంటే కనుక ఓన్లీ ఈ డెబిట్ కార్డ్ యూస్ చేసి కొన్ని వాళ్ళ యొక్క చెక్స్ని కానీ అంటే ఈ చెక్స్ని వీటిని రీప్లేస్ చేసి ఈ డెబిట్ కార్డ్స్ యూస్ చేసి వాళ్ళు ఈ పేమెంట్ సిస్టమ్ అనేది ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అనేవి చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద డెబిట్ కార్డ్. సో నెక్స్ట్ చూడండి అమ్మా, బెనిఫిట్స్ ఆఫ్ యూజింగ్ డెబిట్ కార్డ్. సో డెబిట్ కార్డ్ యూస్ చేయడం వల్ల మనకి కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, అవి ఏంటో చూద్దాం. డెబిట్ కార్డ్ ఈజ్ వెరీ ఈజీ టు క్యారీ అండ్ హ్యాండిల్. సో ఈ డెబిట్ కార్డ్ అనేది చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అండ్ ఇట్ సేవ్స్ ప్రీషియస్ టైమ్స్. ఎందుకంటే మన టైంని ఏంటంటే ఇది సేవ్ చేస్తుంది అనమాట. పర్టికులర్ ఏటీఎంకి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో మనకి ఏదైతే ప్రోడక్ట్ కావాలో ఆ ప్రోడక్ట్ డైరెక్ట్గా మర్చెంట్ లొకేషన్స్కి వెళ్ళి మనం ఆ ప్రోడక్ట్ని బై చేయడం కానీ లేదా సెల్ చేయడం కానీ జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, మన టైం అనేది సేవ్ అవుతుంది. ఇట్ ప్రొవైడ్ సేఫ్టీ అండ్ కంఫర్ట్ అండ్ ఫైనాన్షియల్ రిలేటెడ్ యాక్టివిటీస్. సో ఇంకా ఇది ఏం ప్రొవైడ్ చేస్తుందంటే సేఫ్టీ అండ్ కంఫర్ట్. సో ఇలా చేయడం వల్ల మనకి చాలా సేఫ్గా అనిపిస్తుంది, అలాగే కంఫర్ట్, ఒక ఫైనాన్షియల్ రిలేటెడ్ యాక్టివిటీస్ చేయడానికి ఇది చాలా కంఫర్ట్గా ఉంటుందని ఈ డెబిట్ కార్డ్ చాలా కంఫర్ట్గా మనం యూజ్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో యూ డోంట్ నీడ్ టు క్యారీ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ క్యాష్, హెన్స్ ఇట్ ఈస్ మినిమైజ్ ద రిస్క్ ఆఫ్ లాస్ డ్యూ టు ద థెఫ్ట్, డ్యామేజ్ ఎక్సెట్రా. సో ఇంకా ఏం చెప్తున్నాడు, యూ డోంట్ నీడ్ టు క్యారీ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ క్యాష్. సో మనం ఎక్కువ మొత్తంలో క్యాష్ని క్యారీ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకని, హెన్స్ ఇట్ మినిమైజ్ ద రిస్క్ ఆఫ్. అలా ఉండడం వల్ల ఏంటి, లాస్ ఆఫ్ డ్యూ టు థెఫ్ట్, అంటే అలా ఉండడం వల్ల దొంగలు అనేవాళ్ళు మన మనీని దొంగలించలేరు. అలాగే మన మనీ అనేది డ్యామేజ్ అవుద్ది. డ్యామేజ్ అంటే ఏంటి, వానొస్తే తడిచిపోవడం లేకపోతే నలిగిపోవడం ఇలాంటివి ఏమీ జరగవు ఈ డెబిట్ కార్డ్ యూజ్ చేయడం వల్ల, అంతే కదా. సో డెబిట్ కార్డ్ యూజ్ చేయడం వల్ల ఓన్లీ కార్డ్తోనే మనం మనీ ట్రాన్సాక్షన్స్ అనేవి జరుపుతున్నాం కాబట్టి ఇటువంటి లాసెస్ ఏమీ ఉండవని చెప్తున్నాడు. సో యూ కెన్ ఆల్సో యూజ్ డెబిట్ కార్డ్స్ యాజ్ అన్ ఏటీఎం కార్డ్ టు మీట్ యువర్ క్యాష్ రిలేటెడ్ నీడ్స్ ఎనీ టైమ్ టు ఎనీవేర్. సో యూ కెన్ ఆల్సో యూజ్ డెబిట్ కార్డ్స్. సో మనం ఈ డెబిట్ కార్డ్ని యూజ్ చేసి ఏటీఎం ద్వారా సో
ఈ క్యాష్ రిలేటెడ్ నీడ్స్, మనకి క్యాష్ ద్వారా ఎక్కడైనా ఎప్పుడైనా మనం ప్రొడక్ట్స్ని బై చేయడం కానీ సెల్లింగ్ చేయడం కానీ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. ఇఫ్ యువర్ కార్డ్ ఈజ్ స్టోలెన్ యువర్ మనీ ఈజ్ స్టిల్ సేఫ్ సిన్స్ దే థీఫ్ వుడ్ నీడ్స్ యువర్ పిన్ నెంబర్ టు యాక్సెస్ కార్డ్. సో ఒకవేళ మన కార్డ్ అనేది పోయిందే అనుకోండి, యువర్ మనీ ఈజ్ స్టిల్ సేఫ్, మన మనీ అనేది చాలా సేఫ్గా ఉంటుంది. సిన్స్ ద థీఫ్ వుడ్ నీడ్స్, ఒకవేళ ఎవరైనా దొంగలించినట్టయితే కనుక మన పిన్ నెంబరు వాడికి తెలియదు. సో దానివల్ల ఏమవుతుంది, మనం కొంచెం సేఫ్లోనే ఉంటామని చెప్పొచ్చు. సో వెంటనే మనం ఏం చేస్తాం, మన కార్డ్ని బ్లాక్ చేయడం కానీ లేదా బ్యాంక్ వెళ్ళి పర్టికులర్ ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇవమ్మ బెనిఫిట్స్. నెక్స్ట్ డెబిట్ కార్డ్ గురించి నేర్చుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి క్రెడిట్ కార్డ్. సో ఈ డెబిట్ కార్డ్కి క్రెడిట్ కార్డ్కి మీరు డిఫరెన్స్ తెలుసుకోండి. సో ఏంటంటే క్రెడిట్ కార్డ్ ఈజ్ ఎ స్మాల్ ప్లాస్టిక్ కార్డ్ హ్యావింగ్ ఎ మ్యాగ్నెటిక్ స్ట్రిప్ issued by a bank of non-banking financial company to allow the holder to purchase goods or services on credit payment. Using credit cards is one of the most popular forms of e-payment for consumer goods and services all over the world. సో ఈ క్రెడిట్ కార్డ్కి డెబిట్ కార్డ్కి డిఫరెన్స్ ఏంటంటే కనుకమ్మా, డెబిట్ కార్డ్ అంటే ఏంటంటే మన మనీ ఒక 500 ఉందనుకో, 500 మాత్రమే మనం ఖర్చు పెట్టగలం. మనం డెబిట్ కార్డ్ యూస్ చేసి మన 500 కాస్త 600 కావాలంటే రాదు. బట్ ఈ క్రెడిట్ కార్డులో 500 ఉన్నాయనుకో, మనం కావాల్సిన 600 అనేది డ్రా చేసుకోవచ్చు అనమాట. సో ఎందుకంటే ఈ క్రెడిట్ కార్డ్ అనేది ఇంకా ఇది కూడా ఒక స్మాల్ ప్లాస్టిక్ కార్డ్ హ్యావింగ్ ఏ మ్యాగ్నెటిక్ స్ట్రిప్. ఈ క్రెడిట్ కార్డ్కి ఒక మ్యాగ్నెటిక్ స్ట్రిప్ అనేది ఉంటుంది. సో అది ఎవరు ఇష్యూ చేస్తారంటే కనుక ఆ బ్యాంక్ వాళ్ళు, పర్టికులర్ బ్యాంక్ వాళ్ళు అవ్వచ్చు లేదా నాన్ బ్యాంక్ అవ్వచ్చు. సో ఫైనాన్షియల్ కంపెనీకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ క్రెడిట్ కార్డ్ని ఇష్యూ చేయడం జరుగుతుందన్నమాట. సో టు అలౌ హోల్డర్ టు పర్చేస్ గూడ్స్. సో వాళ్ళు ఏం చేస్తారంటే కనుక ఎవరైతే ఆ క్రెడిట్ కార్డ్ చూసుకున్నారో వాళ్ళు పర్టికులర్ ఇన్ఫర్మేషన్ని దాని ద్వారా సేవ్ చేసుకొని ఆ పర్టికులర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ని మనం ఈ క్రెడిట్ పేమెంట్ ద్వారా బై చేయడం జరుగుతుంది. ద మోస్ట్ పాపులర్ ఫార్మ్ ఆఫ్ ఈ పేమెంట్స్ ఫర్ కన్స్యూమర్ గూడ్స్ అండ్ సర్వీస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ప్రస్తుతం చూసుకుంటే ఆల్ ఓవర్ వరల్డ్లో ఈ క్రెడిట్ కార్డ్ యూస్ చేసి మనం పర్టికులర్ థింగ్స్ అనేవి కొనుక్కోవడం జరుగుతుంది. బట్ ఈ క్రెడిట్ కార్డులో మనం ఏంటంటే ఒక టీవీని ఒక 50,000 పెట్టి కొనాలమ్మా. సో మన దగ్గర మనీ లేవు. సో బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన ఆ క్రెడిట్ కార్డుతో మనం ఆ టీవీ కొనుక్కోవచ్చు. బట్ ఏంటంటే వాడిచ్చిన టైంలో ఒక పర్టికులర్ టైంలో కొన్ని మనకి ఇన్స్టాల్మెంట్స్ ద్వారా మనం ఆ మనీని పే చేయాల్సిన అవసరం ఉంది. ఇన్ కేస్ ఆఫ్ ఆ టైంలో మనం మనీ అనేది పే చేయలేదనుకోండి, దానికి సంబంధించిన ఇంట్రెస్ట్ అనేది పడుతుంది. సో ఈ విధంగా మనం ఈ క్రెడిట్ కార్డ్ని యూజ్ చేస్తాం. సో డిఫరెన్స్ తెలిసింది కదా. డెబిట్ కార్డ్ అంటే మనకి ఎంత మనీ ఉందో అంత మనీ మాత్రమే మనం ఆన్లైన్ పేమెంట్ చేయడం జరుగుతుంది లేదా విత్డ్రా చేసుకోవడం జరుగుతుంది. బట్ క్రెడిట్ కార్డులో వచ్చేసి ఏంటంటే కనుక అందులో మనీ ఉండాల్సిన అవసరం లేదు. మనకి ఎంత మనీ కావాలో అంత మనీ మనం ఆ క్రెడిట్ కార్డ్ యూస్ చేసి మనం ఏదైనా థింగ్స్ని కానీ ప్రొడక్ట్స్ని కానీ బై చేయొచ్చు. బట్ ఆ తర్వాత ఏం జరుగుతుందంటే వాడు ఒక పర్టికులర్ టైం అనేది ఇస్తారనమాట. ఆ పర్టికులర్ టైంలో ఆ మనీని మనం ఇన్స్టాల్మెంట్స్ ద్వారా కట్టాలి. ఇన్ కేస్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ ద్వారా కట్టలేదు అనుకోండి, వాడు ఏం చేస్తాడు, మనకి ఇంట్రెస్ట్ అనేది వేస్తాడు. సో ఈ టైంకి మీరు కట్టలేదు, సో ఇంట్రెస్ట్ వేసి ఆ 50,000కి మళ్ళీ ఒక 5,000 వేసి 55,000 అనేవి మళ్ళీ ఇంకో ఇన్స్టాల్మెంట్స్లో కట్టాల్సిన అవసరం అనేది ఉంటుందన్నమాట. సో ఇది క్రెడిట్ కార్డ్ అమ్మా. సో ఈ క్రెడిట్ కార్డ్ హోల్డర్ కెన్ పర్చేస్ ప్రొడక్ట్స్ సర్వీసెస్ వితౌట్ క్యాష్ అండ్ పే ఫర్ లేటర్. సో క్రెడిట్ కార్డ్ యూస్ చేసి హోల్డర్ అనేవాడు ఏం చేస్తాడు, ప్రొడక్ట్స్ అనేవి వితౌట్ క్యాష్ లేకుండా మనకి తర్వాత పే చేసుకునే విధంగా కూడా మనం థింగ్స్ అనేవి బై చేసేలా చూస్తాడనమాట. సో ద కన్స్యూమర్ మస్ట్ ఓపెన్ అన్ అకౌంట్ విత్ ఎ బ్యాంక్ ఆర్ కంపెనీ to get credit card. The card issuer gives a credit limit with a specified amount. సో ఎవరైతే కార్డ్ అని బ్యాంక్ వాళ్ళు ఇష్యూ చేస్తారో అందులో ఒక పర్టికులర్ లిమిట్ ఆఫ్ అమౌంట్ అనేది చెప్తారనమాట. అంటే మన క్రెడిట్ కార్డ్ సంబంధించి వాడు ఒక 50,000కి ఇచ్చానుకో, అంత మాత్రమే మనం అది యూస్ చేసుకోవడం కుదురుతుంది. సో 50,000 ఎక్స్ట్రా కావాలంటే కుదరదనమాట. వాడు ఒక లిమిట్ ఇస్తాడు. మనని అడిగినప్పుడు చెప్పాలన్నమాట. సో ఇంత లిమిట్లో నాకు క్రెడిట్ కార్డ్ కావాలి, సో ఇంత ఒక 1 lakh లిమిట్లో క్రెడిట్ కార్డ్ కావాలి. సో ఆ లిమిట్ వరకు మాత్రమే మనం యూస్ చేయడం అనేది జరుగుతుంది. ద కార్డ్ హోల్డర్ కెన్ యూజ్ the card to make purchases until they reach this credit limit. So every month the sponsor provides a bill which tallies the card activity during the previous in 30 days. So ఒక మంత్కి
మనం క్రెడిట్ కార్డ్ యూస్ చేసి ఏం ప్రొడక్ట్స్ అయితే బై చేసామో అవన్నీ కూడా ఒక బిల్లా మనకి ప్రాసెస్ అయ్యి బ్యాంక్ వాడికి మనకి ఒక మెసేజెస్ టైప్లో పంపిస్తాడనమాట. సో ఈ మంత్లో మీరు ఈ రోజునే ఈ ప్రోడక్ట్ అనేది బై చేశారు, సో ఈ టైంకి బై చేశారు అని మనకి మంత్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఒక ఇన్ఫర్మేషన్ అనేది వాడు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్, డిపెండింగ్ ఆన్ టర్మ్స్ ఆఫ్ ద కార్డ్ ద కస్టమర్ మే pay interest charges on the amount of that they do not pay for on a monthly basis. So depending on the terms of మనకి వాడు ఒక టర్మ్స్ ఆఫ్ టైం అనేది ఇస్తారనమాట ఆ కార్డు అనేది. అప్పుడు ఏం చేస్తారు కస్టమర్ అనేవాడు ఆ టర్మ్స్ ఆఫ్ టైంలో మనం ఆ మనీ పే చేయలేదనుకో ఇంట్రెస్ట్ ఛార్జెస్ అనేవి పడుతుందన్నమాట. ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఛార్జెస్ అనేవి పడతాయని గుర్తుపెట్టుకోండి. సో క్రెడిట్ కార్డ్ ఇంట్రెస్ట్ రేట్స్, యాన్యువల్ ఫీజ్ అండ్ రీపేమెంట్ ఆఫ్ టర్మ్స్ మేర్ వెరీ కన్సిడరబుల్. సో అలాగే క్రెడిట్ కార్డ్ యూస్ చేసి ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్ కానీ, యాన్యువల్ ఫీజెస్ కానీ, అలాగే రీపేమెంట్ టర్మ్స్ ఆఫ్ మెరీ ఇవన్నీ కూడా ఈ క్రెడిట్ కార్డ్ యూస్ చేసి చేయొచ్చు. ద క్రెడిట్ కార్డ్ ఇష్యూస్ గెట్ రెవెన్యూ ఫ్రమ్ యాన్యువల్ ఫీజ్ అండ్ ఇంట్రెస్ట్ పేడ్ బై ద కార్డ్ హోల్డర్. అలాగే ఈ క్రెడిట్ కార్డ్ యూస్ చేసి ఇంకా ఏం చేయొచ్చు అంట, రెవెన్యూ ఫ్రమ్ యాన్యువల్ ఫీజ్. సో సంవత్సరం మనం ఏంటంటే యాన్యువల్ ఫీజ్ అనేది పే చేయాల్సి ఉంటుంది, అలాగే ఇంట్రెస్ట్ అనేది కూడా పే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఆ కార్డ్ హోల్డర్ ఉన్నాడో ఆ కార్డ్ హోల్డర్ అనేవాడు పర్టికులర్ టైంకి వాడు మనీ అనేది కట్టకపోతే ఇంట్రెస్ట్ ఛార్జెస్ అనేవి పడతాయంట, యాన్యువల్ ఫీజ్ అనేవి పడతాయంట. అలా మనం ఎప్పటికప్పుడు కార్డ్ అనేది రెవెన్యూ చేసుకుంటూ ఉండాలని చెప్తున్నాడు. సో ఆల్సో క్రెడిట్ కార్డ్స్ మే బీ స్పాన్సర్డ్ బై ఎ లార్జ్ రీటైలర్స్ సచ్ ఎస్ ఎ మేజర్ క్లాతింగ్ డిపార్ట్మెంట్ స్టోర్స్, బ్యాంక్స్ ఆఫ్ కార్పొరేషన్స్ లైక్ విసా అండ్ అమెరికన్ ఎక్స్ప్రెస్. సో ఈ క్రెడిట్ కార్డ్స్ అనేవి ఎవరు స్పాన్సర్ చేస్తున్నారంటే ఇంకా లార్జ్ ఆఫ్ రీటైలర్స్, ఈ రీటైలర్స్ సచ్ ఎస్ మేజర్ క్లాతింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, స్టోర్స్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ క్రెడిట్ కార్డ్స్ని మనకి యూజ్ చేయడం జరుగుతుందనమాట. సో అమెరికన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు వీళ్ళందరూ కూడా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఈ క్రెడిట్ కార్డ్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు వరకు ఏం నేర్చుకున్నాం, డెబిట్ కార్డ్ అంటే ఏంటో నేర్చుకున్నాం, క్రెడిట్ కార్డ్ అంటే ఏంటో నేర్చుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి స్మార్ట్ కార్డ్. సో ఏ స్మార్ట్ కార్డ్ ఈజ్ ఏ క్రెడిట్ కార్డ్ సైజ్డ్ హార్డ్వేర్ డివైస్ విత్ ఏ బిల్ట్ ఇన్ మైక్రో ప్రాసెసర్ అండ్ మెమరీ యూజ్డ్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆర్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. సో ఈ స్మార్ట్ కార్డ్ అనేది ఎలా ఉంటుందంటే కనుక ఒక సైజ్డ్ హార్డ్వేర్ డివైస్ అనమాట. క్రెడిట్ కార్డ్ లాగే ఉంటుందన్నమాట. ఇది ఒక హార్డ్వేర్ డివైస్ అని అంటాం. ఇది బిల్ట్ ఇన్ మైక్రో, దీనికి ఒక మైక్రో ప్రాసెసర్ చిప్ అనేది ఉంటుంది, అలాగే ఒక మెమరీని కూడా ఇది స్టోర్ చేసుకుంటుంది. సో ఇది ఎలా ఐడెంటిఫై చేస్తుందంటే కనుక ఒక పర్టికులర్ కార్డ్ హోల్డర్ని పర్టికులర్ నేమ్స్ ద్వారా ఒక ఐడెంటిఫై చేయడానికి, అలాగే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కూడా చేయడానికి స్మార్ట్ కార్డ్స్ అనేవి యూజ్ చేస్తారనమాట. సో ఏ కార్డ్ రీడర్ కాన్ఫిడెంట్ టు యాక్సెప్ట్ డేటా ఫ్రమ్ దట్ కార్డ్ కెన్ రీడ్ ద ఇన్ఫర్మేషన్ స్టోర్డ్ ఇన్ ఏ స్మార్ట్ కార్డ్. సో ఈ స్మార్ట్ కార్డులో ఏం చేస్తారండి, ఎవరైతే ఆ హోల్డర్ ఉన్నారో ఆ హోల్డర్ యొక్క డేటా అనేది అంతా కూడా, ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ కార్డులో స్టోర్ అవుతుందని చెప్తున్నాడు. సో స్మార్ట్ కార్డ్స్ ఫైండ్ అప్లికేషన్స్ టు వైడ్ వెరైటీ ఆఫ్ ఫీల్డ్స్ ఇంక్లూడింగ్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ, కంప్యూటర్ సెక్యూరిటీ సిస్టమ్స్, వైర్లెస్ కమ్యూనికేషన్స్, లాయల్టీ సిస్టమ్స్, శాటిలైట్ టీవీ యాక్సెస్ ఆర్ ఈవెన్ గవర్నమెంట్ నోటిఫికేషన్స్. ఇంకా ఈ స్మార్ట్ కార్డ్స్ అనేవి ఎక్కడెక్కడ యూజ్ చేస్తారని చెప్తున్నారంటే కనుక వెరైటీ ఆఫ్ ఫీల్డ్స్లో యూజ్ చేస్తారు, ఇంక్లూడింగ్ ఏంటంటే బ్యాంకింగ్ ఇండస్ట్రీలో అవ్వచ్చు, లేదా కంప్యూటర్ సెక్యూరిటీ సిస్టమ్స్లో అవ్వచ్చు, లేదా వైర్లెస్ కమ్యూనికేషన్స్లో అవ్వచ్చు, ఈ శాటిలైట్ సిస్టంలో అవ్వచ్చు. టీవీస్లో మనం చూడండి, టీవీలో పెడతాం కదా, మనకి ఒక బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్లో యూజ్ చేస్తాం కదా కార్డు, దానికి ఒక చిప్ ఉంటుంది కదా. సో వాటిలో కూడా ఈ స్మార్ట్ కార్డ్స్ అనేవి యూజ్ చేస్తామని చెప్తున్నాడు. సో దే ఆర్ వైడ్లీ యూజ్డ్ ఏ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఫ్రమ్ పెర్ఫార్మ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ వితౌట్ ద యూజ్ ఆఫ్ పేపర్ కరెన్సీ. సో ఈ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ మాదిరిగానే మనం ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కూడా వితౌట్ పేపర్ కరెన్సీ, అంటే మనం పేపర్ కరెన్సీ లేకుండా మనం ఈ ట్రాన్సాక్షన్స్ అనేవి చేసుకోవచ్చు అని చెప్తున్నాడు ఈ స్మార్ట్ కార్డ్స్ యూజ్ చేసి. దో దే ఇష్యూర్ ప్రొటెక్షన్ ఆఫ్ డేటా స్టోర్డ్ అండ్ ఆఫర్ యూజర్ అథెంటికేషన్ ఫెసిలిటీ. సో ఇంకా ఇది ఏం మనకి ప్రొవైడ్ చేస్తుంది అన్నాడు, ప్రొటెక్షన్ ఆఫ్ డేటా. మన స్మార్ట్ కార్డ్లో డేటా అనేది స్టోర్ అవుతుందన్నమాట. అది మన నేమ్ అవ్వచ్చు, లేకపోతే మన ఆధార్ నెంబర్ అవ్వచ్చు, లేదా మన పాన్ నెంబర్ అన్నీ కూడా ఈ స్మార్ట్ కార్డులో సేవ్ అవుతుంటుంది అనమాట. సో అవంతా కూడా మనకి ప్రొటెక్షన్గా ఉంటుందని చెప్తుంది, డేటా అనేది స్టోర్ చేసుకుంటుందని చెప్తుంది అనమాట. సో ఎవరైతే ఆధార్ ఉన్నాడో వాడు మాత్రమే అథెంటికంగా ఆ పర్టికులర్ డేటాని ఫెసిలిటేట్ చేసుకునే విధంగా ఈ స్మార్ట్ కార్డ్స్ అనేవి మనకి ఇన్వెంట్ చేయడం జరుగుతుంది. ఓకేనమ్మా.
Next, a plastic card containing a computer chip enable the holder to purchase goods and services, enter restricted areas, access medical, financial or other records, or perform other operations that require data stored in the chip. సో ఈ ప్లాస్టిక్ కార్డ్ అనేది ఎలా ఉంటుందని చెప్పాను, ఒక కంప్యూటర్ చిప్ అమ్మా. సో దీంట్లో ఒక చిప్ అనేది ఉంటుంది. సో ఇది ఏం చేస్తుందో చిప్లో చెప్పాను కదా, హోల్డర్ టు పర్చేస్ గుడ్స్. ఎవరైతే ఆ ప్రొడక్ట్స్ని బై చేస్తున్నారో అది ఏం ప్రొడక్ట్స్ అంత ఇన్ఫర్మేషన్ అంతా కూడా కొన్ని రిస్ట్రిక్టెడ్ ఏరియాస్లో కూడా మనం యూస్ చేయొచ్చు అనమాట. ఇదంటే పర్టికులర్ ఆ ఏరియాలో ఈ ఏరియాలో యూస్ చేయాలని ఏమీ లేదు. కొన్ని రిస్ట్రిక్టెడ్ ఏరియాస్లో కూడా ఈ స్మార్ట్ కార్డ్స్ అనేవి యూస్ చేయొచ్చు. లైక్ మెడికల్, ఫైనాన్షియల్ అవ్వచ్చు, లేదా ఆపరేషన్స్ ఆన్ రిక్వైర్డ్ డేటా స్టోర్. సో ఏ విధంగా అయినా సరే స్మార్ట్ కార్డ్ యూస్ చేయొచ్చని, ఈ మ్యాగ్నెటిక్ చిప్ యూస్ చేసి మన డేటాని స్టోర్ చేయొచ్చని కూడా చెప్తున్నాడు అనమాట. సో ఈ స్మార్ట్ కార్డ్ ఈజ్ మోర్ సెక్యూర్ దెన్ ఏ మ్యాగ్నెటిక్ స్ట్రిప్ కార్డ్. సో ఈ స్మార్ట్ కార్డ్ అనేది ఏంటి, ఆల్రెడీ దాంట్లో చిప్ కార్డ్ ఉంటుంది, మ్యాగ్నెటిక్ స్ట్రిప్ ఉంటుంది కాబట్టి చాలా సెక్యూర్గా ఉంటుందని చెప్తున్నాడు. సో ఇఫ్ యూ ఎంటర్ ఏ ఇన్కరెక్ట్ పాస్వర్డ్ టూ మెనీ టైమ్స్ ద కార్డ్ విల్ బి డిజేబుల్ టు టెంపరరీ. ఇన్ కేస్ ఆఫ్ మనం ఎవరైనా అన్ఆథరైజ్డ్ పర్సన్ అనేది వాడు మన స్మార్ట్ కార్డ్ యూజ్ చేయాలనుకున్నారనుకో, అంటే ఒక పాస్వర్డ్ అనేది ఉంటుంది, ఖచ్చితంగా ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకుంటుంది. నెంబర్ ఆఫ్ టైమ్ ఆ పాస్వర్డ్ అనేది ఆథరైజ్ పర్సన్స్కి తెలుస్తుంది ఏంటి పాస్వర్డ్ అని, బట్ అన్ఆథరైజ్డ్ పర్సన్స్కి తెలియదు అనమాట. సో ఇన్ కేస్ ఆఫ్ 2 to 3 times అనేది పాస్వర్డ్ ఇచ్చారనుకో, అది ఒకవేళ రాంగ్ పాస్వర్డ్ అనుకో, అది ఏమవుతుందంటే వెంటనే డిజేబుల్ అయిపోతుంది. అది పర్మనెంట్గా కాదు, టెంపరీగా డిజేబుల్ అయిపోతుందండి. సో మళ్ళీ నెక్స్ట్ డే టైం అని తీసుకుంది. ఈలోపు మనం మనకు తెలుస్తుంది కదా, అప్పుడు మళ్ళీ బ్యాంక్కి వెళ్ళి దాన్ని మనం ప్రాసెస్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో ద స్మాల్ ప్లాస్టిక్ కార్డ్ ఎంబెడెడ్ విత్ ఏ కంప్యూటింగ్ సెంటర్ ఆఫర్స్ ఏ మచ్ హయ్యర్ లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ ద పాసిబిలిటీ ఆఫ్ డిజిటల్ డేటా స్టోరేజ్ అండ్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్స్ యూజింగ్ దిస్ టెక్నాలజీ స్టోర్ హోల్డర్స్ పిన్ యాజ్ వెల్ యాజ్ ది రీసెంట్ ట్రాన్సాక్షన్స్. అలాగే ఈ స్మాల్ ప్లాస్టిక్ కార్డ్ ఇది ఇంకా ఏం చేస్తుందంటే హయ్యర్ లెవెల్ ఆఫ్ సెక్యూరిటీని మనకి ప్రొవైడ్ చేస్తుంది అండ్ డిజిటల్ డేటాని కూడా స్టోర్ చేస్తుంది. అంటే మొబైల్ ఫోన్స్ ద్వారా ఈ స్మార్ట్ కార్డ్స్ని యూస్ చేయొచ్చు అని కూడా చెప్తున్నాను. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్స్ యూజింగ్ దిస్ టెక్నాలజీ. సో క్రెడిట్ కార్డ్ యూస్ చేసి అలాగే డెబిట్ కార్డ్ యూస్ చేసి టెక్నాలజీ అనేది హోల్డర్ యొక్క పిన్ అనేది, ఆ పిన్ యూస్ చేసి ఆ ట్రాన్సాక్షన్స్ అనేవి ఏమేం చేశారో మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్మార్ట్ కార్డ్ యొక్క అడ్వాంటేజెస్ గురించి చూద్దాం. సో ఇట్ ఈస్ జనరల్లీ సేఫ్ అండ్ సెక్యూర్. సో ఈ స్మార్ట్ కార్డ్స్ అనేవి చాలా సేఫ్గా ఉంటుంది, అలాగే సెక్యూర్గా కూడా ఉంటాయి. సో ఇట్ ప్రొవైడ్ సేఫ్టీ అండ్ కంఫర్ట్ ఇన్ ఫైనాన్స్ రిలేటెడ్ యాక్టివిటీస్. సో ఇంకా ఈ స్మార్ట్ కార్డ్స్ అనేవి ఏం ప్రొవైడ్ చేస్తున్నాయి, చాలా సేఫ్టీగా అనే కంఫర్ట్ ఫైనాన్షియల్ రిలేటెడ్ యాక్టివిటీస్ని కూడా మనం పెర్ఫామ్ చేయడంలో చాలా సేఫ్గా ఉంటాయని చెప్తుంది అనమాట. సో ఇట్ సెక్యూర్లీ స్టోర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్, క్రెడిట్ కార్డ్ అండ్ బయింగ్ ప్రిఫరెన్సెస్ ఇన్ఫర్మేషన్ దట్ కెన్ బి యాక్సెస్డ్ విత్ ఏ మౌస్ క్లిక్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫిల్లింగ్ ఆఫ్ ఫార్మ్స్. సో ఇట్ సెక్యూర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్, మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా చాలా సెక్యూర్గా మెయింటైన్ చేస్తుందని చెప్తున్నాడు అనమాట. అలాగే పెర్ఫామ్ పేమెంట్ ఆఫ్ బిల్స్ అండ్ అదర్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఈజీలీ అండ్ స్పీడ్లీ. సో ఇంకా ఈ స్మార్ట్ కార్డ్ అనేది ఏం ప్రొవైడ్ చేస్తుందంట, మనం బిల్స్ని పేమెంట్ చేయడంలో, అంటే లైక్ ఫోన్ బిల్ కానీ, లేదా కరెంట్ బిల్ కానీ, లేదా గ్యాస్ బిల్ కానీ, ఇటువంటివి కూడా ట్రాన్సాక్షన్స్ మనం చేసుకోవచ్చు ఈ స్మార్ట్ కార్డ్ యూస్ చేసి అనమాట. ఇంకా ఏం చేయొచ్చు అని చెప్తున్నారు, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, బ్యాంక్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కూడా చాలా ఈజీగా స్పీడ్గా మనం ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇట్ హ్యాస్ ఇన్బిల్ట్ security. Each card has a unique serial number of its own and is capable of performing encryption, the reassuring secure transactions. అంటే ఇది ఇన్బిల్ట్ సెక్యూరిటీ అనేది కూడా ఈ స్మార్ట్ కార్డ్లో ఉంటుంది. ఎందుకని, యూనిక్ సీరియల్ నెంబర్ ఉంటుంది, దీనికి ఒక యూనిక్ సీరియల్ నెంబరు, అలాగే క్యాబుల్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఎన్క్రిప్షన్, అంటే మనం వాట్సాప్లో చూడండి ఎండ్ టు ఎన్క్రిప్షన్, మన యొక్క డేటాకి ఆ సెక్యూర్ అని ఉంటుంది, అలాగే స్మార్ట్ కార్డు కూడా ఈ ఎన్క్రిప్షన్ అనేది ఉంటుంది. సో రీఅష్యూరింగ్ సెక్యూర్ ట్రాన్సాక్షన్స్. సో అలాగే ఈ స్మార్ట్ కార్డ్ యూజ్ చేసి మనం ట్రాన్సాక్షన్స్ అనేవి సెక్యూర్గా ప్రాసెస్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. అండ్ ఇండియా ట్యాంపర్ రెసిస్టెంట్, దీనికి ట్యాంపర్ రెసిస్టెంట్ కూడా ఎక్కువ ఉండదన్నమాట. ఓకేనా. అండ్ అపార్ట్ ఫ్రమ్ ద స్టోరింగ్ ఇన్ఫర్మేషన్ ఇట్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ ప్రాసెసింగ్. ఇది ఏం చేస్తుంది, ప్రాసెస్ అంటే ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడమే కాకుండా ప్రాసెస్ చేయడంలో కూడా ఈ స్మార్ట్ కార్డ్ అనేది చాలా యూస్ఫుల్ అని చెప్తున్నాడు. ఇట్ కెన్ కమ్యూనికేట్ విత్ కంప్యూటింగ్ డివైజెస్ త్రూ ఏ స్మార్ట్ కార్డ్ రీడర్. సో అలాగే ఇది
కొన్ని కంప్యూటింగ్ డివైజెస్ని యూజ్ చేసి కూడా కమ్యూనికేటింగ్ చేసుకోగలదు ఈ స్మార్ట్ కార్డ్ అనేది. ఓకేనా. ఇన్ఫర్మేషన్ అండ్ అప్లికేషన్స్ ఆన్ కార్డ్ కెన్ బి అప్డేటెడ్ వితౌట్ హ్యావింగ్ టు ఇష్యూ న్యూ కార్డ్స్. అంటే ఏంటి, మనకి న్యూ కార్డ్స్ అవసరం లేకుండానే ఎప్పటికప్పుడు మన కార్డ్లో ఉన్న డేటా అనేది అప్డేట్ చేసుకునే విధంగా మనకి న్యూ కార్డ్ కింద ఇష్యూ చేసుకునే విధంగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. ఓకేనా. సో ఇప్పుడు వరకు మనం ఏం చేస్తామమ్మా, డెబిట్ కార్డ్ అంటే ఏంటో నేర్చుకున్నాం, క్రెడిట్ కార్డ్ అంటే ఏంటో నేర్చుకున్నాం, అలాగే స్మార్ట్ కార్డ్ అంటే నేర్చుకుని ఇవన్నీ ఏమని చెప్తున్నాను, మెథడ్స్ ఆఫ్ ఈ పేమెంట్ సిస్టమ్. మనకి దానికి సంబంధించిన ప్రొడక్ట్స్ని బై చేయడం కానీ లేదా సెల్లింగ్ చేయడం కానీ ఈ విధంగా చేయడంలో ఈ మెథడ్స్ అనేవి యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ మెథడ్ వచ్చేసి ఈ మనీ. ఈ మనీ మీన్స్ ఎలక్ట్రానిక్ మనీ. సో ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ స్టోర్ ఆఫ్ మానిటరీ వాల్యూ విచ్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఇన్ బ్యాంకింగ్ కంప్యూటర్ సిస్టమ్స్ అండ్ ఇట్ ఈస్ నాట్ హెల్డ్ ఇన్ ఎనీ ఫిజికల్ ఫామ్. సో ఈ ఎలక్ట్రానిక్ మనీ అనేది మనం యూజ్ చేయడానికి ఎటువంటి ఫిజికల్ ఫామ్ అనేది కూడా అవసరం లేదు. సో ఎగ్జాంపుల్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మనీ ఈజ్ అ బ్యాంక్ డిపాజిట్స్, ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్, డైరెక్ట్ డిపాజిట్, పేమెంట్ ప్రాసెసర్ అండ్ డిజిటల్ కరెన్సీస్. సో ఈ మనీకి ఎగ్జాంపుల్స్గా ఏమని చెప్తున్నాడు ఇక్కడ, ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్, అలాగే బ్యాంక్ డిపాజిట్. మనం బ్యాంకులో ఏం చేస్తాం, మనీని డిపాజిట్ చేస్తాం, అలాగే విత్డ్రా చేసుకుంటాం, అలాగే ఏంటి కొన్ని పేమెంట్ ప్రాసెస్ చేస్తాం. డిజిటల్ కరెన్సీస్ అంటే మనం ఫోన్ యూజ్ చేసి మనం వేరే వాళ్ళకి మనీని ట్రాన్స్ఫర్ చేయడం కానీ లేదా వాళ్ళు మనకు మనీ ఇచ్చినప్పుడు రిసీవ్ చేసుకోవడం కానీ, సో ఈ అన్ని ప్రాసెస్నే మనం ఈ మనీ అని కూడా అంటాం. సో ఈ మనీ మీన్స్ ఎలక్ట్రానిక్ మనీ. సో ఈ మనీ ఈజ్ ఎక్స్చేంజ్ ఎలక్ట్రానికలీ ఓవర్ ఏ టెక్నికల్ డివైస్ సచ్ యాజ్ ఏ కంప్యూటర్ ఆర్ మొబైల్ ఫోన్. సో ఈ ఎలక్ట్రానిక్ మనీ అనేది మనం దేన్ని యూజ్ చేసి చేస్తామంటే ఖచ్చితంగా ఏదో కంప్యూటర్ కానీ లేదా మొబైల్ ఫోన్ కానీ యూజ్ చేసి మనం ఈ ట్రాన్సాక్షన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇట్ ఇన్వాల్వ్స్ ద యూజ్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్స్ అండ్ డిజిటల్ స్టోర్డ్ వాల్యూ సిస్టమ్ టు స్టోర్ అండ్ ట్రాన్స్మిట్ మనీ. సో ఇది ఇంకా ఏమి ఇన్వాల్వ్ చేస్తుందంటే కంప్యూటర్ నెట్వర్క్స్ యూజ్ చేసి మనకి డిజిటల్గా ఉన్న ఆ స్టోర్డ్ వాల్యూ సిస్టమ్స్ ద్వారా మనం మనీని ట్రాన్స్మిట్ చేయడం జరుగుతుంది. ఎలక్ట్రానిక్ మనీ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ స్టోర్ ఆఫ్ మానిటరీ వాల్యూ అండ్ టెక్నికల్ డివైస్ దట్ మే బీ వైడ్లీ యూజ్డ్ టు మేకింగ్ పేమెంట్స్ undertakings other than the issuer without necessarily involving the bank accounts in the transactions but acting the prepaid buzzer instruments. సో అంటే ఏంటి, మనకి వితౌట్ ఇన్వాల్వింగ్ బ్యాంక్ అకౌంట్స్, మన బ్యాంక్తో పని లేకుండా మనకి ఈ ఎలక్ట్రానిక్ మనీ అనేది మనం విత్ కంప్యూటర్ ద్వారా కానీ లేదా మొబైల్ ఫోన్ ద్వారా కానీ లేదా డిజిటల్గా కానీ మనం ఈ మనీ ట్రాన్సాక్షన్స్ అనేవి చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్, సో ఈ మనీ యొక్క అంటే ఎలక్ట్రానిక్ మనీ యొక్క అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. సో ఇట్ ఈస్ సెక్యూర్ వే ఆన్ మనీ ట్రాన్సాక్షన్స్. ఇట్ ఈస్ ఇన్వాల్వ్స్ ద యూజ్ ఆఫ్ ఇంటర్నెట్ త్రూ an online gateway where the identifier of the payer is secured and behind the screens. సో అంటే ఏంటి, ఇది మనీని సెక్యూర్గా ఉంచడంలోను అలాగే ట్రాన్సాక్షన్స్ అనేవి చేయడంలోను త్రూ ఇంటర్నెట్ యూజ్ చేసుకొని మనం ఈ ఆన్లైన్ గేట్వే ద్వారా మనం ఎవరికైతే పర్టిక్యులర్ పేర్కి మనం మనీ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవడం దాంట్లో కూడా చాలా సెక్యూర్గా ఉంటుందని చెప్తున్నాడు. అలాగే ద ఐడెంటిఫై ద ఇండివిజువల్ ట్రాన్స్ఫరింగ్ ఫండ్స్ రిమైన్స్ ఎనీ వన్స్, ఇట్ కెన్ బి యూజ్ ఎనీ టైమ్ టు ఎనీవేర్. సో అలాగే ఇది ఎలక్ట్రానిక్ మనీ అనేది మనం ఎప్పుడైనా ఎక్కడైనా యూజ్ చేయొచ్చు అని చెప్తున్నాడు. సో ఇట్ ఈస్ ప్రాబబ్లీ ద బెస్ట్ ఆఫ్ మనీ ఆఫ్ యూజ్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ యాజ్ దేర్ ఇస్ నో హ్యాజ్లెస్ ఆఫ్ కరెన్సీ ఎక్స్చేంజ్. సో ఇంకా ఏమని చెప్తున్నాడు, ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ కూడా ఈ ఎలక్ట్రానిక్ మనీ అనేది యూజ్ చేయొచ్చు అని చెప్తున్నాడు అనమాట. సో అలాగే కరెన్సీ అనేది దీని ద్వారా మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అని చెప్తే ఇట్ ఈస్ రిలయబుల్. ఇది చాలా రిలయబుల్ కూడా ఉంటుందన్నమాట, తరచుగా యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇట్ ఈస్ ఫాస్టర్ అండ్ పేపర్ చెక్స్ అండ్ డ్రాఫ్ట్స్. సో ఇది చెక్స్తో పోల్చుకున్నా లేదా డ్రాఫ్ట్స్తో పోల్చుకున్నా చాలా ఫాస్ట్గా అనేది వర్క్ అవుతుంది అని చెప్తున్నాడు అనమాట. సో ఇట్ హ్యాస్ లో కాస్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్. సో మనం ఎవరికైనా మనీ పంపిస్తున్నాం అనుకోండి, సో విత్ రిమోట్ ఏరియాస్కి, సో అప్పుడు ట్రాన్సాక్షన్స్ కాస్ట్ అనేది కూడా చాలా తక్కువ ఉంటుందని చెప్తున్నాడు. సో ఇట్ ఈస్ కన్వీనియంట్ యాజ్ యూ కెన్ పే యువర్ బిల్స్, ట్రాన్స్ఫర్ ఫండ్స్, send money and buy online without having to leave your home or offline.
అంటే ఏంటి, మన ఇంట్లోనే కూర్చొని మనం బిల్స్ని పే చేసుకోవచ్చు, అలాగే ఫండ్స్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు, అలాగే మనీని సెండ్ చేయొచ్చు, లేదా ఆన్లైన్లో మనం ఏదైనా ప్రొడక్ట్స్ని బై చేయొచ్చు అన్నాడు. ఎలాగా మనం ఇంటి నుండే వితౌట్ లీవింగ్ హోమ్, మన ఇంటి నుండే మనం ఇవన్నీ కూడా ఈ ఎలక్ట్రానిక్ మనీ యూజ్ చేయొచ్చు అని చెప్తున్నాడు. సో ఇట్ ఈస్ పోర్టబుల్ యాజ్ ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆన్ ఎనీ ఫిజికల్ లొకేషన్. ఎందుకని, ఇది ఫోన్ అండ్ కంప్యూటర్ కదా, సో మన ఇండిపెండెంట్గా కూడా ఏ ఫిజికల్ లొకేషన్లో అయినా సరే ఈ ఈ ఎలక్ట్రానిక్ పేమెంట్ని యూజ్ చేసి మనీని ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఓకేనమ్మా. సో నెక్స్ట్ చూడండి అమ్మా, రిస్క్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఈ పేమెంట్స్. సో ఈ ఎలక్ట్రానిక్ పేమెంట్స్ గురించి నేర్చుకున్నాం. సో దాంట్లో ఉన్న అడ్వాంటేజెస్ గురించి నేర్చుకున్నాం, బట్ దీంట్లో కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట. అవే రిస్క్స్ అని మనం కాల్ చేస్తాం. వై టు యూస్ ఈ పేమెంట్స్. సో మనం ఈ పేమెంట్స్ అనేవి ఎలా యూస్ చేస్తామంటే, ఇట్ హెల్ప్స్ టు సెల్ ద ఐటమ్స్ ఫాస్టర్ అండ్ మోర్ కన్వీనియంట్లీ ఫర్ బోత్ బయర్ అండ్ ది సెల్లర్. సో ఇది ఏం చేస్తుంది, అమ్మే వాళ్ళకి అలాగే కొనే వాళ్ళకి మధ్య కన్వీనియంట్గా ఉంటుందన్నమాట, బోత్ సెల్లర్ అండ్ బయర్ అనమాట. సో ఈ పేమెంట్ సిస్టమ్ ఎనాబిల్స్ ఫాస్టర్ ఆర్డర్ ప్రాసెసింగ్ అండ్ డెలివరీ. సో ఈ పేమెంట్ సిస్టమ్ అనేది చాలా ఫాస్టర్ ఆర్డరింగ్ అనేది ఉంటుంది, అలాగే ప్రాసెస్ అనేది, అలాగే డెలివరీ అనేది కూడా చాలా ఫాస్ట్గా ఉంటుందని చెప్తున్నాను. సో ఆన్లైన్ ప్రెజెన్స్ క్రియేట్స్ ఏ స్ట్రాంగర్ కంపెనీ ప్రొఫైల్ అండ్ ఈల్డ్ యాక్సెస్ టు న్యూ లోకల్ ఫారెన్. సో ఆన్లైన్ ప్రెజెన్స్ అనేది కూడా ఏం క్రియేట్ చేస్తుందంటే, స్ట్రాంగర్ కంపెనీని క్రియేట్ చేసి మన యొక్క ప్రొఫైల్ని ఒక న్యూ లోకల్ ఫారెన్ కింద మనకి యాక్సెస్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, ఈ పేమెంట్ రిస్క్స్ అని చెప్పాను కదా, ఆ రిస్క్లు ఏంటో చూద్దాం. వన్ ఈజ్ ఫ్రాడ్, ట్యాక్స్ ఎవాషన్, పేమెంట్స్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ ఇంపల్స్ బయింగ్ అండ్ డిస్కౌంట్ అండ్ మర్చెంట్స్ ప్రొవైడ్స్. సో చూడండి అమ్మ, ఫస్ట్ వచ్చేసి ఫ్రాడ్. సో ఈ పేమెంట్ సిస్టంలో మన ఫస్ట్ డిసడ్వాంటేజ్ వచ్చేసి ఫ్రాడ్ అని చెప్పుకోవచ్చు. సో ఫ్రాడ్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ది undesired activities taking place in an operational system. Electronic payment systems are not immune to the risk of fraud. The system's use of particularly vulnerable protocol establish the identifier of person authorizing a payment, password and security questions are into ఫుల్ ప్రూఫ్ అండ్ డిటర్మైన్ ద ఐడెంటిఫై ద పర్సన్. సో ఏంటంటే మన యొక్క ఈ డేటాని మనం ఏం చేస్తారంటే, ఈ అనాథరైజ్డ్ పర్సన్స్ అనేవి యాక్సెస్ చేసుకొని మన ట్రాన్సాక్షన్స్ని ఏంటంటే తప్పుదోవ పట్టిస్తారనమాట. వాళ్ళనే మనం ఫ్రాడ్స్ అని కాల్ చేస్తామన్నమాట. అలాంటి రిస్క్లు కూడా ఈ పేమెంట్ సిస్టంలో ఉన్నాయని చెప్తున్నాడు. సో లాంగ్ యాజ్ ద పాస్వర్డ్, ద ఆన్సర్స్ అండ్ సెక్యూరిటీ క్వశ్చన్స్ ఆర్ కరెక్ట్, ద సిస్టమ్ డజంట్ కేర్ హూస్ ఆన్ ద side. If someone gains access to your password or answers to your security question, they will have gained access to your money and can steal it for you. In case of మనకి పాస్వర్డ్ తెలుసు, మన పాస్వర్డ్ మనకి తెలుసు, మన మనీని మనం ట్రాన్సాక్షన్ చేసుకున్నాం, బట్ అనాథరైజ్డ్ పర్సన్స్ కూడా మన పాస్వర్డ్ తెలిసినట్టయితే కనుక ఆ పాస్వర్డ్ని యూజ్ చేసి ఏం చేస్తాడు, ఆ మనీని ట్రాన్సాక్షన్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఆ పక్క సిస్టమ్ అంటే ఈ సిస్టమ్ అనేది ఏం చేయలేదన్నమాట. సో అనాథరైజ్డ్ పర్సన్ కూడా పాస్వర్డ్ తెలిసినట్లయితే కనుక మనీ అనేది ట్రాన్సాక్షన్ చేసే విధంగా ఉంటుంది అని చెప్తున్నాడు. ఇన్ కేస్ ఆఫ్ పాస్వర్డ్ తెలియకపోతే అది ఆపుతుంది తప్ప, ఎందుకంటే అది లైక్ ఏ మిషన్ కాబట్టి, మనిషి కాదు కదా. సో ఇది అదని ఎవరైతే ఇప్పుడు మనం ఆథరైజ్ అనుకో, మనకు పాస్వర్డ్ తెలుసు కాబట్టి మన మనీ అని ట్రాన్సాక్ట్ చేస్తున్నాం. సో అన్ఆథరైజ్ పర్సన్స్ అంటే మనం ఏదో మన వాళ్ళలోనే మన ద్వారా ఫోన్లో చూసో లేకపోతే వేరే విధంగా మన పాస్వర్డ్ని వాళ్ళు తెలుసుకొని యూస్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మనీ అంతా కూడా పోయి అన్ఆథరైజ్డ్ పర్సన్స్ అనేది యాక్సెస్ చేసుకోవడం జరుగుతుంది అని చెప్తున్నాడు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ట్యాక్స్ ఎవేషన్. బిజినెస్ ఆర్ రిక్వైర్డ్ ఏ లా ప్రొవైడ్ ద గవర్నమెంట్ విత్ రికార్డ్స్ ఆఫ్ దేర్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ సో దట్ their tax compliance can be checked. E-payment, however, can thwart tax collection efforts until a company discloses of numerous e-payments it has made of received during the tax period. The government will not the truth and may lead to tax evasions. సో అలాగే ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ యూజ్ చేసి కూడా ఈ ట్యాక్స్ ఎవేషన్ కూడా ఖచ్చితంగా జరుగుతుందనమాట. సో ట్యాక్స్లు కడుతూ ఉంటాం కదా, సో దాని ద్వారా అంటే కొన్ని బిజినెస్లకి ఈ ట్యాక్స్లు అనేది కడుతూ ఉంటుంది. సో ఆ ట్యాక్సింగ్లో కూడా ఏంటంటే ఫ్రాడ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో పర్టికులర్ టైంకి కట్టకపోవడం, లేకపోతే ఆ ట్యాక్స్ సంబంధించి మనకి ఎక్స్ట్రా మనీ అనేది పే చేయడం, సో ఇటువంటి రిస్కులు కూడా జరుగుతాయని చెప్తున్నాం. సో నా
conflicts. So payment problems are occurred because the payments are not made manually but through the automated system that can use errors. This is particularly important when the payment is made on డైలీ బేసిస్ టు సెవెరల్ రెసిపియన్స్. అంటే ఏంటి, పేమెంట్ సిస్టమ్ ద్వారా ఏం జరుగుతుందంటే కనుక మాన్యువల్గా జరగదు కదా. సో బట్ త్రూ ఆటోమేటిక్ సిస్టమ్ అంటే ఇది ఆన్లైన్ ద్వారా జరుగుతుంది కాబట్టి కొన్ని ఎర్రర్స్ అనేవి మనకి అక్కర్ అవుతాయని చెప్తున్నారు. దిస్ ఈజ్ పర్టికులర్లీ ఇంపార్టెంట్ టు వన్ పేమెంట్ ద మేడ్ ఆఫ్ డైలీ బేసిస్ ఆన్ సెవెరల్ రెసిపియన్స్. అంటే డైలీ యూజ్ చేస్తాము, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపియన్స్ అనేవాళ్ళు ఈ యూజ్ చేస్తారు కాబట్టి మీ మధ్య మధ్యలో ఎర్రర్స్ అనేవి ఈ పేమెంట్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి జరుగుతూ ఉంటాయని చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ నాట్ రివ్యూ యువర్ పే స్లిప్ at the end of pay period, you could not appear in dispute due to the such technical issues are enough. For example, మనం ఏటీఎంకి వెళ్ళామనుకోండి. సో ఏటీఎంకి వెళ్ళి ఏం చేస్తాం, మనం మనీ అనేది తీసుకుంటాం. సో ఒక్కొక్కసారి టెక్నికల్ ఇష్యూస్ ద్వారా ఒక్కొక్కసారి మనకి రిసీప్ట్ అనేది రాదనమాట. సో ఇటువంటి వాటిని మనం ఏమంటాం, పేమెంట్ కాన్ఫ్లిక్ట్స్ అని అంటామన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇంపల్స్ బయింగ్. సో ఈ పేమెంట్ సిస్టమ్ ప్రమోట్ pulse transactions, particularly online, and customers are likely to make decisions to buy an item they find out sale online, as it will cost only a click by it is a buy credit card. The buying or impulse leads to disorganized budgets and is one of the drawbacks of payment systems. సో ఇంపల్స్ బయింగ్ ఏంటంటే కనుక ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ద్వారా మనం ఏం చేస్తున్నామంటే కనుక నార్మల్గా ట్రెడిషనల్గా చేసామనుకోండి. సో మనకి ఏవైతే ప్రొడక్ట్స్ కావాలో అవి మాత్రమే కొనుక్కుంటాం. బట్ ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, బయట డిమార్ట్కి వెళ్ళామనుకోండి. సో మనం ఏం చేస్తాం, మనకు నచ్చినవన్నీ కొనేసుకుంటాం అనమాట. అది తక్కువైనా అవ్వచ్చు, ఎక్కువైనా అవ్వచ్చు. మన చేతిలో డబ్బులు అనుకో, మన దగ్గర ఇంత మనీ ఉంది, ఇంత ఖర్చు చేయాలి ఉంటుంది. బట్ ఈ క్రెడిట్ కార్డ్స్ ద్వారా, లేకపోతే ఈ డెబిట్ కార్డ్స్ ద్వారా, లేకపోతే ఈ ఎలక్ట్రానిక్ మనీ ద్వారా మనం ఏం చేస్తామంటే కనుక మనకి అవసరం లేని ప్రొడక్ట్స్ కూడా, అంటే నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి కూడా మనం బై చేయడం జరుగుతుందన్నమాట. సో ఇది కూడా ఒక రిస్క్ అనే చెప్పచ్చు. దీన్నే మనం ఇంపల్స్ బయింగ్ అని అంటాం అనమాట. సో డిస్హానెస్ట్ ప్రొవైడ్స్ అండ్ merchants. So those who exploit and sell consumers' personal data in order to be issued by the advertisements in ads, often this data is fraud purpose. So dishonest అంటే నిజాయితీ లేని ప్రొవైడర్స్, మర్చెంట్స్ కూడా మనకి చాలామంది ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్లో జరుగుతూనే ఉంటారు అనమాట. సో ఒకరికి పంపించబోయి ఇంకొకరికి మనీ ట్రాన్సాక్షన్ చేయడం, ఒక మర్చెంట్ దగ్గర మనం పే చేసిన బిల్లు ఇంకొక మర్చెంట్కి వెళ్ళిపోవడం. సో ఇటువంటి ఇన్సెక్యూర్ మోడల్స్ అనేవి, ఇన్సెక్యూర్ ప్రాసెస్ అనేది కూడా మనకి ఈ పేమెంట్ సిస్టంలో జరుగుతుందని చెప్తున్నాడు అనమాట. సో ఇవి అమ్మ ఈరోజు మనం నేర్చుకుంది ఏంటంటే కనుక మోడల్స్ అండ్ మెథడ్స్ ఆఫ్ ఈ పేమెంట్ సిస్టమ్. సో దాంట్లో మనం ఫస్ట్ మనం ఏం నేర్చుకున్నాం, డెబిట్ కార్డ్ గురించి నేర్చుకున్నాం, నెక్స్ట్ క్రెడిట్ కార్డ్ గురించి నేర్చుకున్నాం, నెక్స్ట్ స్మార్ట్ కార్డ్ గురించి నేర్చుకున్నాం, అండ్ ఎలక్ట్రానిక్ మనీ గురించి నేర్చుకున్నాం. ఓకేనా. సో టుడే క్లాస్ ఇది. నెక్స్ట్ క్లాస్లో వేరే టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఓకేనా. థ్యాంక్ యూ.